న్యాయవాదులే న్యాయం కోసం న్యాయస్థానం ముందు దీక్ష. సిరిసిల్ల పట్టణంలో ఇంజెక్షన్ ఉత్తర్వులని ధిక్కరిస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్న పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సిరిసిల్ల వేములవాడ న్యాయవాదుల న్యాయస్థానం ముందు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు దోర్నాల సంజీవరెడ్డి, గుడిసె సదానందం ఇంజెక్షన్ ఆర్డర్లు ఉన్నవారు పైనే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పౌరుల హక్కుల రక్షణ న్యాయవాదుల బాధ్యత. ఈ కార్యక్రమంలో రవీంద్రరావు, వెంకట, శశాంకం, రాజేష్, సుష్మా, నిషా, సుల్తాన్, జనార్దన్ పాల్గొన్నారు. Justice. We want 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 justice. న్యాయవాదులమందరం కూడా పోరాటం చేస్తూ 13వ రోజు చేసిన ఈ 2వ రోజు నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా పోలీసుల నుండి ఏ స్పందన లేకుండా మేము అడిగేది కూడా ఒకటే, సివిల్ సూట్స్లలో కానీ సివిల్ మ్యాటర్స్లలో మీరు ఇన్వాల్వ్ కావద్దనే విషయాన్ని మాత్రమే మేము చెప్తున్నాము. ఈవెందో అది వాళ్ళ రైట్ అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా పోలీసుల నుండి ఏ స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా వాళ్ళు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దాన్ని బేఖాతరు చేసి మరి ఎవరైతే కక్షిదారులు ఎవరుతున్నారో వాళ్ళ మీద అన్యాయంగా అక్రమమైనటువంటి కేసులు పెట్టి ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నారో మరి దానికి ఇంత దూరం రావడం జరిగింది. మరి అట్లాంటి ఏదైతే పోలీసు వ్యవస్థ సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కోర్టులే పెద్దవి అందరికంటే. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఏవైతుందో గడిచిన చాలా రోజుల నుంచి ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. మరి అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కూడా న్యాయానికి బద్దులై ఉండాల్సిందే. ఆ విషయంలో మరి ఈరోజు మేమందరం కూడా ఈ న్యాయవాదుల పోరాటం అంటే న్యాయవాదుల న్యాయమైన పోరాటం దానికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఇంకా ముందు కూడా ఈ యొక్క పరిరక్షణ కోసానికి మా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. 2వ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మరియు వేములవాడ న్యాయవాదులందరం కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. గత 13-14 రోజుల నుంచి కూడా మేము వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా, విధులను బహిష్కరిస్తున్నప్పటికీ కూడా పోలీసుల నుంచి పోలీసులలో ఎలాంటి మార్పు రాకపోవడం సిగ్గుచేటు అని చెప్పి చెప్తా ఉన్నాం. 13 రోజులలో పోలీసుల మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి ఎస్ఐ మీద, వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము ఈ పత్రిక ముఖంగా అడుగుతా ఉన్నాం. ఈ 13 రోజులలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పోలీసులలో జరిగినటువంటి తప్పును మేము సరిదిద్దుకుంటాము, తప్పులు చేసిన పోలీసు అధికారులపైన చర్యలు తీసుకుంటాము, ఇక నుండి సివిల్ కేసులలో మేము తలదూర్చము, కోర్టును గౌరవిస్తాము, కోర్టు ఆర్డర్లను గౌరవిస్తాము అని ఎందుకు చెప్పలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అంటే మీరు తప్పులు చేస్తున్నామని చెప్పి మీరే ఒప్పుకున్నట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మా న్యాయవాదులకు, కక్షిదారులకు, ప్రజలకు ఎట్లాంటి అన్యాయాలు జరిగినా కూడా మీరు స్పందించకపోవడం హేమమైన చర్యగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి తప్పు చేసినటువంటి పోలీసు అధికారుల పైన, అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో కింది స్థాయి అధికారుల పైన చర్యలు తీసుకొని కక్షిదారులకు న్యాయం చేయాలని చెప్పి ఈ 2వ రోజు దీక్షలో కూర్చుంటున్నటువంటి మా న్యాయవాదుల తరపున మేము కోరుతా ఉన్నాం. ఇంకా కూడా పోలీసులలో ఎలాంటి మార్పు రాకపోతే మునుముందు మేము తీసుకునేటువంటి చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పి ప్రజలలోకి కూడా మేము తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలీస్ అధికారులపైన తప్పుడు కేసులు పెట్టినటువంటి ఎస్ఐ గారులపైన గౌరవ కోర్టులలో వారి మీద క్రిమినల్ కేసులు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా గౌరవ హైకోర్టులో కూడా వారిపైన కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కూడా మార్పు వచ్చి
మేము ఏదైతే డిమాండ్లు చెప్తా ఉన్నామో సివిల్ కేసులలో తలదూర్చొద్దని, కక్షిదారులను గౌరవించాలని, కోర్టు ఆర్డర్లను గౌరవించాలని, ఇప్పటికైనా మీలో మార్పు వచ్చి వాటిని గౌరవిస్తారని, మీలో మంచి మార్పు రావాలని, ప్రజలందరితో మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ 2వ రోజు దీక్షను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.